రైట్ స్టూడెంట్స్, సో ఈ సెషన్లో మనము టెస్ట్ 6 రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. ద క్వశ్చన్స్ ఆర్ వెరీ మోడరేట్. రైట్, సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మోడరేట్ ఇంటెన్సిఫై నామినల్ అంటే ఏమిటి అంటున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ద అనలాగీ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ అనలాగీ. ద టాపిక్ అనలాగీ అని ఒక టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ నుండి మనకి క్వశ్చన్ వచ్చింది. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ టూ ఆపోజిట్ వర్డ్స్ గివెన్. ఏంటి ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ అంటే ఏంటిది, టఫ్ అన్నట్టు, ఆపోజిట్ వర్డ్స్ కదా, యాంటోనమ్స్ అనుకోండి. లేకపోతే సో మోడరేట్ అంటే వీడు ఏమంటున్నాడు, ఇంటెన్సిఫై అంటున్నాడు. అలాగే నామినల్ అంటే నార్మల్ రేట్స్ అనుకోండి. నార్మల్ రేట్స్కి ఆపోజిట్ ఏంటి, ఎక్స్పెన్సివ్ రేట్స్. ఏంటిది, ఎక్స్పెన్సివ్ రేట్స్. ఫోర్త్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, మార్కండే ఈజ్ రాజీవ్స్ మదర్స్ ఫాదర్. మార్కండే ఈజ్ రాజీవ్స్ మదర్స్ ఫాదర్. ఓకే, మార్కండే ఈజ్ రాజీవ్స్ మదర్స్ ఫాదర్. ఓకే, 3 జనరేషన్స్ వచ్చేసినాయి. మార్కండే హ్యాస్ 3 బ్రదర్స్. మార్కండేకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారంట, 3 బ్రదర్స్ ఉన్నారంట. వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ గ్రాండ్ సన్ అబీ. ఓకే, సో ఇతనికి ఎవరొకరు గ్రాండ్ సన్ అబీ ఉన్నారంట. నెక్స్ట్, రాజన్ ఈజ్ సన్ ఆఫ్ అబీ. రాజన్ ఈజ్ సన్ ఆఫ్ అబీ. దెన్ రాజన్ ఈజ్ రిలేటెడ్ టు రాజీవ్. రాజన్ ఈజ్ రిలేటెడ్ రాజీవ్. అంటే చూడండి, ఇక్కడ మార్కండే వాళ్ళ మదర్ వాళ్ళ కొడుకు, అంటే తాత అవుతాడు కదా. ఈ తాతకు తమ్ముడు ఏమవుతాడు, లేకపోతే అన్న ఏమవుతాడు, తాతనే అవుతాడు. మళ్ళీ ఆ తాతకు మదర్ ఉంది. రైట్, సో ఆ తాతకు ఒక కూతురు ఉంది. ఆ కూతురికి ఒక అతను ఏమున్నారు, కొడుకున్నాడు, అభి ఉన్నాడు. ఆ అభి కొడుకు ఉన్నారు, రంజన్ ఉన్నాడు. ఓకేనా. సో ఇక్కడ జనరేషన్ చూడండి, ఇక్కడ ఒక జనరేషను, ఈ లెవెల్లో ఒక జనరేషను, ఈ లెవెల్లో ఒక జనరేషన్, ఇక్కడ ఒక జనరేషన్. సో వీళ్ళిద్దరు ఒకటే జనరేషన్లో ఉన్నారు కదా. దిస్ 2 persons ఆర్ ఇన్ 1 generation ఓన్లీ కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య కొడుకు నాకేమవుతాడు, నెఫ్యూ అవుతాడు కదా. సో కూతురు అయితే నీస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి ఇప్పుడు చూస్తే వీళ్ళు అన్నదమ్ములే అవుతారు. రైట్, సో వీళ్ళకి కొడుకైనా, ఇప్పుడు ఇతని అన్న వాళ్ళ కొడుకైనా ఇతనికి ఏమవుతుంది, నెఫ్యూ అవుతాడు. ఏమవుతాడు, నెఫ్యూ. రైట్, నెక్స్ట్, హౌ రాజన్ ఈజ్ రిలేటెడ్ టు రాజీవ్ అన్నాడు. కరెక్టే. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నేతా, NEETA, నేతా ఈజ్ రిటన్ యాజ్ MVVVZZ. సో దీస్ ఆర్ నథింగ్ బట్ సింపుల్గా ఆపోజిట్ నెంబర్స్. ఇవేంటి, సింపుల్గా ఆపోజిట్ నెంబర్స్. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ అలాగే వాడు ఏమంటున్నాడు, IZHSNR, దీనికి కోడ్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. రైట్, చూద్దాం ఇక్కడ. సో చూడండి, ఇప్పుడు ఇవి సింపుల్గా ఆపోజిట్ నెంబర్స్ ఇవి. ఓకే, ఇవి సింపుల్గా ఆపోజిట్ నెంబర్స్. అలాగే ఇక్కడ చూడండి, IZHSNR. ఓకే, సో వీటికి ఆపోజిట్, ఐకి ఆపోజిట్ ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. అలాగే ఆర్కి ఆపోజిట్ ఏమొస్తుంది, ఐ వస్తుంది. సో ఇది ఆన్సర్లు ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, వేరే ఎక్కడ లేదు. సో చూద్దాం, చెక్ చేద్దాం. ఏకి ఆపోజిట్ ఏంటిది, ఎస్. హెచ్కి ఆపోజిట్ ఏంటిది, ఎస్. ఎస్కి ఆపోజిట్ ఏంటిది, హెచ్. ఎన్కి ఆపోజిట్ ఏంటిది, ఎమ్. సో ఏంటి ఇక్కడ ఆన్సరు, రష్మి, నాట్ రష్మిక మందాన, రష్మి. నెక్స్ట్, డైరెక్షన్స్. ఇన్ ద ఫాలోయింగ్ 4 alternatives 3 are same in the certain way out of 4, so form a group. Find the odd word that does not fit in the group అన్నాడు. Find the odd one that does not fit in the group. ఓకేనా. ఇక్కడ చూడండి, లీఫ్, ఫ్లవరు, ఫ్రూట్. లీఫీ, ఫ్లవరు, ఫ్రూటు, ఇవి మనకు పైన కనబడతాయి. కనబడిన ఏంటిది, రూట్ కనబడదు. ఓకే,
నెక్స్ట్ సో నెక్స్ట్ మనకు పజిల్ ఇచ్చాడు. లెట్స్ సీ ద పజిల్. ఈ పజిల్ చూద్దాం. చూడండి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జామైన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. రైట్. అండ్ ద 3 items దట్ ఆర్ ఫాలో. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. చూడండి. అవుట్ ఆఫ్ ద 4 friends ABCD, AB ప్లే ఫుట్బాల్ అండ్ క్రికెట్. ఇక్కడ AB ఏమడతారంట? ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడతారంట. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? 4 members ఉన్నారు. ABCD. ఓకే, రైట్. సో జాగ్రత్తగా చూద్దాం. చూడండి. ఒక 4 ప్లేస్ తీసుకుందాం. ఇక్కడ ఎక్కువ వస్తే ఎక్కువ తీసుకుందాం. రైట్. ఇక్కడ 4 తీసుకున్నాను. ఫస్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? A and B ప్లే ఫుట్బాల్ అండ్ క్రికెట్. A మరియు B ఏమాడతారట? ఫుట్బాల్ మరియు క్రికెట్ ఆడతారంట. ఏంటిది? ఫుట్బాల్ మరియు క్రికెట్. నెక్స్ట్ BC ప్లేస్ క్రికెట్ అండ్ హాకీ. సో క్రికెట్ అండ్ హాకీ. BC ఏమాడతారంట? క్రికెట్ హాకీ ఆడతారంట. నెక్స్ట్ A and B ప్లే బాస్కెట్ అండ్ ఫుట్బాల్. A and B ప్లే బాస్కెట్ అండ్ ఫుట్బాల్. బాస్కెట్. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాడు కాబట్టి ఇక్కడ బాస్కెట్. నెక్స్ట్ CD ప్లే హాకీ అండ్ బాస్కెట్బాల్. CD ప్లే హాకీ అండ్ బాస్కెట్బాల్. సో ఇక్కడ హాకీ, CD ప్లే హాకీ, బాస్కెట్బాల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చెక్ దిస్. ఓకే, రైట్. సో చూడండి. సో ఇది మనకిచ్చిన క్వశ్చన్, పజిల్ క్వశ్చన్. మనం దీనికి ఆన్సర్స్ చూద్దాం. చూడండి. ఫస్ట్ వన్, హూ డస్ నాట్ ప్లే హాకీ. ఇందులో హాకీ ఆడని వాళ్ళు ఎవరున్నారు? హాకీ ఆడని వాళ్ళు ఓన్లీ ఏ ఒక్కడే హాకీ ఆడట్లేదు. ఓకే, సో ఏ హాకీ ఆడడు. నెక్స్ట్, హూ ప్లేస్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, హాకీ. ఫుట్బాల్, బాస్కెట్బాల్, హాకీ. ఎవరు? డి. ఓకేనా? డి. నెక్స్ట్ వన్, విచ్ గేమ్ డూ BCD ప్లే. BCD ఏ గేమ్ ఆడతారంట? BCD ఏ గేమ్ ఆడతారు? కంటిన్యూస్గా ఆడేది ఏంటి? ఇక్కడ హాకీ. చూడండి, ఇక్కడ కంటిన్యూస్గా హాకీ ఆడుతున్నారు. ఇక్కడ BCD ఏం ఆడుతున్నారు? హాకీ ఆడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? డైరెక్షన్స్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ విత్ ద సూటబుల్ ఆప్షన్. 14, 21, 30, 41, 54. 14, 21, 30, 41, 54. ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. 14కి 21కి డిఫరెన్స్ ఎంత? 7. 21కి 30 డిఫరెన్స్ ఎంత? 9. 30కి 41 డిఫరెన్స్ ఎంత? 11. 41కి 54కి డిఫరెన్స్ ఎంత? 13. 7, 9, 11, 13. నెక్స్ట్ ఏంటిది? 15. అంతే కదా? అంటే 54 + 15 ఎంత? 69. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ అదే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అదే. 0385. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 03,815, not 5, sorry. 03,815. The difference here is 3. The difference here is 5. The difference here is 7. చూడండి, 3, 5, 7, 9 కదా. 3, 5. ఇక్కడ చూడండి, 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. 5కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. 7కి 9కి డిఫరెన్స్ ఎంత? 2. సేమ్ 2, 2, 2 ఉండాలి. అంటే చూడండి, 03,815 కదా. 15కి +9 అనుకోమనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది మనకు? విల్ గెట్ 24. ఓకే, నెక్స్ట్
4 children A, B, C, D are having same chocolates each. A gives B as many as already has. He gives C twice that of C already has. Okay. For example, A దగ్గర X ఉన్నాయి అనుకోండి, ఓకేనా, రైట్. A gives B as many as he has already. అంటే ఏ దగ్గర ఎంత ఉన్నాయి, X ఉన్నాయి, B కూడా X ఇస్తాడు. నెక్స్ట్ he gives C twice that of C already has. సో C ఎందుకు ఇస్తాడంట, 2X ఇస్తాడు అనుకోండి, ఓకే. అండ్ he gives D thrice the D already have. సో Dకి ఎంత ఇస్తాడు, 3X, ఓకేనా, 3X, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, నౌ D gives 1/8 of his own chocolates to B. D gives 1/8 of his own chocolates to B. Then A gives 10% of chocolates he now owns to C and 20% to B. Finally, all of them have 35 chocolates each. What is the original number of chocolates each had in the beginning? ఓకే. సో కొంచెము ఈ క్వశ్చన్ ట్రిక్కీ అనిపించచ్చు మీకు, ఓకేనా, కొంచెం ట్రిక్కీ అనిపించచ్చు, రైట్. బట్ లెట్స్ సీ. ఇక్కడ ఏమన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ABCD హ్యావ్ చాక్లెట్స్ ఉన్నాయంట, ఓకేనా. ABCD హ్యావ్ సమ్ చాక్లెట్స్ ఈచ్. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో తెలియదు, అదే మనం కనుక్కోవాలి, రైట్. సో ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, A gives D thrice of what D have already has. ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ 35 చాక్లెట్స్ ఈచ్ అన్నాడు. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి, ఫైనల్లీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ 35 ఈచ్ చాక్లెట్స్ అన్నాడు, ఓకేనా, రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు D దగ్గర ఎన్ని ఉన్నాయి, 3D అనుకోండి, 3D చాక్లెట్స్ ఉన్నాయి అనుకోండి. ఒక చాక్లెట్ ఎవరిచ్చారు, ఏ ఇచ్చాడు, 3 times అన్నాడు కదా. D దగ్గర 3 ఉన్నాయి D దగ్గర ఒకటి ఉందనుకోండి, అంటే దాన్ని D అని తీసుకుంటున్నాం మనం, రైట్. ఏని ఇచ్చాడు, 3 times ఇచ్చాడు, అంటే దాన్ని 3D అని తీసుకుంటున్నాం. ఇది ఈక్వల్స్ టు ఎంత అని ఇచ్చాడు ఇక్కడ వాడు, ఈక్వల్స్ టు 35 అని ఇచ్చాడు, ఓకేనా. బట్ ఇక్కడ 4D ఈక్వల్స్ టు 35. బట్ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటమ్మా, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే, వాడు ఆల్రెడీ 1/8 of D gives 1/8 of his own chocolates to B. D ఏం చేశాడు, 1/8 of the chocolates ఎవరికి ఇచ్చాడు, Bకి ఇచ్చాడు కదా. అంటే రిమైనింగ్ చూద్దాం. యాక్చువల్లీ ఈ 4D అనేది రైట్ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత, అంటే 4Dలో 1/8 ఎంత, 0.5D, 0.5 కదా, అంతే కదా, 0.5D కదా. 0.5D ఇందులోకి వెళ్ళి తీసేయండి. సో అప్పుడు ఎంత అవుతుంది, 3.5D ఈక్వల్స్ టు 35. అప్పుడు D ఈక్వల్స్ టు 10, ఓకేనా. మీ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి, రైట్. 110, A 110, B 10, C 10, D 10, ఓకేనా, రైట్. సో ఆప్షన్స్ ఇవి చూడండి. నెక్స్ట్ B ఏముంటుంది, A 90, B 20, C 20, D 10. నెక్స్ట్ C A 70, B 25, C 25, D 20, రైట్. ఇక్కడ ఆప్షన్స్ రాలేదు, అందుకే ఆప్షన్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, D వాల్యూ ఎంత వచ్చింది మనకు, వాట్ ఈజ్ ద D వాల్యూ, D వాల్యూ ఎంత, 10. D వాల్యూ ఎంతమ్మా, D వాల్యూ 10. మన D వాల్యూ 10 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, ఏ కనుక్కుందామా, సి కనుక్కుందాం. చూడండి, 2 కనుక్కుంటే మనకు ఆప్షన్ వచ్చేస్తుంది, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ సి ఏమన్నాడు, ఏ గివ్స్ బి యాజ్ మెనీ యాజ్ హీ ఆల్రెడీ హ్యాస్ అండ్ హీ గివ్స్ సి ట్వైస్ వాట్ సి ఆల్రెడీ హ్యావ్, రైట్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ సి దగ్గర ఎన్నున్నాయో దానికంటే ట్వైస్ ఇతను ఇస్తున్నాడంట. ఎవరు ఇస్తున్నాడు, సి ఇస్తున్నాడు కదా. అంటే సో మనం దీన్ని ఎక్స్ ప్లస్ 2x ప్లస్ నెక్స్ట్ ఏముంది, దెన్ ఏ గివ్స్ 20% చాక్లెట్స్ హీ నౌ ఓన్స్ టు సి.
రైట్ 10% ఆఫ్ ఎక్స్. సో ఇది ఎంత వస్తుంది ఇక్కడ 35 వస్తుంది, రైట్ 35 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే C = 10 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? C = 10 వస్తుంది. C = కూడా 10 వస్తుంది, రైట్. సో అప్పుడు B ఫైండ్ అవుట్ చేయండి, అలానే A కూడా ఫైండ్ అవుట్ చేయండి, టైం వేస్ట్ అవుతుంది మనకు. సో A ఎంత వస్తుంది అంటే మనకు 110 వస్తుంది, A 110 వస్తుంది. B వాల్యూ ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది, ఇది కూడా అంతే వస్తుంది. సో A 110, B 110, C 10, D 10. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇఫ్ ద లాస్ట్ 4 letters ఆఫ్ ద వర్డ్ కాన్సన్ట్రేషన్ ఆర్ written in the reverse order followed by next 2 letters in the reverse order and next 3 letters in the reverse order, then followed by the first 4 letters in the reverse order, counting from the end of the letters would be the 8 in the new arrangement అన్నాడు, రైట్. ఇక్కడ ఏమన్నాడు, సింపుల్గా మొత్తం ఎన్ని చూడండి. ఇక్కడ క్వశ్చన్లు అని ఇచ్చాడు. రివర్స్ ఆర్డర్ ఫాలోడ్ బై ఫస్ట్ ఆర్ విటన్ రివర్స్ ఆర్డర్ ఫాలోడ్ బై నెక్స్ట్ 2. ఫస్ట్ ఎన్ని 4, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, రైట్. అంటే 4 + 3 7, 7 + 2 9, 13 లెటర్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, వీటిని రివర్స్ రాయండి. NOITARTNEC, ఓకే, NOC, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు వాడు నెక్స్ట్, కౌంటింగ్ ఫ్రమ్ ద ఎండ్ విచ్ లెటర్ వుడ్ బి 8th ఇన్ ద న్యూ అరేంజ్మెంట్ అన్నాడు. కౌంటింగ్ ఫ్రమ్ ద ఎండ్ విచ్ లెటర్ వుడ్ బి, రైట్, విచ్ లెటర్ వుడ్ బి 8th ఫ్రమ్ ద న్యూ అరేంజ్మెంట్ అన్నాడు. ఎండ్ నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8. 8th అంటే ఏంటిది? ఆప్షన్ 4 ఆర్. ఓకే, నెక్స్ట్, డైరెక్షన్స్. ఓకే, రైట్. స్టేట్మెంట్ n = P, P <F, F <L, L = K. దీని ఏమంటారంటే అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అని పిలుస్తారు, రైట్. సింపుల్గా చేద్దాం చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, F = K అంటున్నాడు, రైట్. ఈ రెండు తీసుకొని చేద్దాం చూడండి. F <L అంట, L = K అంట. ఈజ్ ఇట్ పాసిబుల్? అంతే కదా, F <L, L = K. ఇది రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, F = K అవుతుందా? కాదు. ఎందుకు కాదు? ఇక్కడ వీటి మధ్యలో > రిలేషన్ ఎక్కడ లేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, అంతేనా? F = K. ఓ సారీ, F = K పాసిబుల్ అవుతుంది కదా. F = K పాసిబుల్ అవుతుందా? 1 2 1 2 1. F = K పాసిబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, F <K. సో F <K రాయొచ్చు కదా, ఎందుకంటే L = K కదా, రైట్. సో అప్పుడు F <K. సో వాట్ ఈస్ ఆన్సర్? ఓన్లీ 2 ఫాలోస్. వాట్ ఈస్ ఆన్సర్? ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్, ఎట్ వాట్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ ఇంక్లైన్డ్ 15 minutes past 5. 5:15 దగ్గర ఎంత యాంగిల్ చేస్తాయని అడుగుతున్నాడు. దీని ఫార్ములా ఏంటి? θ = 11/2m - 30h, అంతే కదమ్మా. సో ఇక్కడ 11/2, వాట్ ఈజ్ m? మినిట్స్ ఈజ్ 15 ఇంటూ 15 మైనస్ 30h ఇంటూ 5. సో దిస్ ఈజ్ 7.5. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? 82.5 మైనస్ 150. మాడ్యులస్ ఉంటుంది కదా మనకి, ఫార్ములాలో మాడ్యులస్ ఉంటుంది. సో 82.5 మైనస్ 150. సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 67.5. ఎన్ని డిగ్రీస్ మా? 67.5 degrees. ఆప్షన్ 3. సింపుల్ క్వశ్చన్, ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్,
ఏ బాయ్ ఫస్ట్ గోస్ ఇన్ ద సౌత్ డైరెక్షన్. ఏ బాయ్ ఫస్ట్ గోస్ ఇన్ ద సౌత్ డైరెక్షన్. సో ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. దెన్ టర్న్స్ టువర్డ్స్ ద లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ ఫర్ సమ్ డిస్టెన్స్. టర్న్స్ టువర్డ్స్ ద లెఫ్ట్, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ రైట్ అండ్ మూవ్స్ సర్టెన్ డిస్టెన్స్. ఎట్ లాస్ట్ హీ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ డౌన్కి వస్తాడంట. ఓకే, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఎందుకు లెఫ్ట్కి వెళ్తాడంట. రైట్. నౌ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ మూవింగ్? హీ ఈజ్ మూవింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ మా? ఇలా వెళ్తున్నాడు. ఇది ఏ డైరెక్షను? ఈస్ట్ డైరెక్షన్. హీ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. నెక్స్ట్, 4 girls ABCD are sitting around a circle facing the center. Okay, B and C are in front of each other. Which of the following is definitely true? ఇప్పుడు చూడండి మా 4 members ఉన్నారంట. BC ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు? ఏడి కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నట్టే కదా, సింపుల్గా లాజిక్ అప్లై చేస్తే. సో అప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏడి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్, ఇదే ఆన్సర్, సింపుల్, అంతేనా కదా. నెక్స్ట్ వన్, 8 persons ABCDEFGH are sitting around the circle. They are facing the direction opposite to the center. They are facing the direction opposite to the center. Okay, so opposite to center అంటే ఇలా ఉన్నారు. Okay, they are facing the direction opposite to the center. If they move up to 3 places anti-clockwise, then right, if they move up anti-clockwise direction, ఫస్ట్ చూద్దామా. ABCD యాజ్ టీ రాసిద్దాం. ABCDEFGH, ఇది ఓకే, ఫైన్, GH. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు? దే మూవ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నారు. ఓకేనా, వాళ్ళు ఏ డైరెక్షన్ చూస్తున్నారన్న దాన్ని బట్టి ఆధారపడుతుంది ఇప్పుడు ఈ ఆన్సర్. ఓకే, దే మూవ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దే ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్ కదా. అంటే ఇప్పుడు దీనికి చూడండి, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, అర్థమైందమ్మా. సేమ్ అలాగే ఇక్కడ ఫేస్ అవుట్ సైడ్ చూస్తున్నారంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూడండి, ఇఫ్ దే మూవ్ టు ద 3 places యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి, 1 2 3. ఇప్పుడు ఏ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, బి ఎక్కడికి వస్తారు? బి ఇక్కడికి వస్తాడు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. ABCDEFGH, రైట్, సింపుల్. ఓకేనా, రైట్. క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు, ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బి విల్ ఫేస్ ద వెస్ట్. బి ఎట్ సైడ్ చూస్తుంది? ఇట్ సైడ్ చూస్తుంది బి. ఓకే, సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా వేరే కూడా చెక్ చేద్దాం. ఈ విల్ ఫేస్ ద ఈస్ట్ కాదు, ఈ ఫేసెస్ ద నార్త్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్, హెచ్ విల్ ఫేస్ ద నార్త్ వెస్ట్. హెచ్ విల్ ఫేస్ ద నార్త్ వెస్ట్. ఎస్ నార్త్ వెస్ట్ కాదు, హెచ్ సౌత్ చూస్తున్నాడు. నెక్స్ట్, ఏ విల్ ఫేస్ ద సౌత్. ఏ సౌత్ కాదు, ఏ సౌత్ వెస్ట్ చూస్తాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? ఆప్షన్ 1. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ డస్ ఎన్ బిఫోర్ పి ఇన్ ద గివెన్ సిరీస్? ఓకే, సో పీకి ఆపోజిట్, పీ ముందు ఎన్నిసార్లు ఎన్ వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎన్పి 1 2 3 4 5 టైమ్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ ఎన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ which are immediately preceded by M and immediately followed by M. అంటే MNM ఉండాలి. చూడండి, MNM, నెక్స్ట్ MNM, నెక్స్ట్ MNM, నెక్స్ట్ MNM, నెక్స్ట్ MNM. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ వన్, ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2007
2007 విల్ బి ద సేమ్ ఫర్ ద ఇయర్. ఇక్కడ ఏంటిది సేమ్ క్యాలెండర్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో మనకు లీప్ ఇయర్ +1 ఉన్నట్టయితే +6, లీప్ ఇయర్ +2, లీప్ ఇయర్ +3 ఉన్నట్టయితే +11 ఇయర్స్ ఇవి. ఓకేనా? సో ఇక్కడ ఇది లీప్ ఇయర్ 2004 ఈజ్ ద లీప్ ఇయర్, రైట్? లీప్ ఇయర్ +3 ఉంది. లీప్ ఇయర్ +3 అంటే లీప్ ఇయర్ +3 ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి మనం? 11 ఇయర్స్ యాడ్ చేయాలి. ఓకే, దీనికి 11 ఇయర్స్ యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 2018 సింపుల్ వన్. నెక్స్ట్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ద ఎక్స్ వీక్స్ అండ్ ఎక్స్ డేస్? ఓకే, ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7x డేస్ ఉంటాయి. ఇంటూ ఎన్ని వీక్స్ అన్నాడు? x వీక్స్ అన్నాడు. అంటే ఇది ఆన్సర్ ఏంటి? 7x². సింపుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a ఈక్వల్స్ టు ప్లస్ b ఈక్వల్స్ టు c, b ఈక్వల్స్ టు మైనస్, c ఈక్వల్స్ టు ఇంటూ d ఈక్వల్స్ టు డివైడెడ్ బై, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్? సో ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ మెథడ్ చూడండి మా. ఎలిమినేషన్ మెథడ్లో a మైనస్ 8 మైనస్ 6, d అంటే డివైడెడ్ బై, మళ్ళీ ఇక్కడ a వచ్చింది అంటే ఈ రెండు రావు. రెండు సింబల్స్ పక్క పక్కన ఎలా వస్తాయి? తప్పు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలానే వచ్చింది, ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి, ఇదేమిచ్చాడు ఇక్కడ? 3 ప్లస్ 3 మైనస్, మళ్ళీ 3 ఇంటూ, నెక్స్ట్ 3 ప్లస్ 3 డివైడెడ్ బై, రైట్? అంటే దీన్ని చూడండి, 3 మైనస్ అంటే ఇది రాదు, ఇది 0 అవుతుంది ఆన్సర్ కంప్లీట్గా. నెక్స్ట్ చూద్దాం, చూడండి ఇదేముంది, లాస్ట్ ఇదే మిగిలిపోయింది కదా. 8 ప్లస్ 8, 8 ప్లస్ 8 మైనస్ 8 ఇంటూ 8. సో ఇదెంత? 16 మైనస్ 64 ఎంత వస్తుంది? -48. సో వాట్ ఈస్ ఆన్సర్? -48. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఫార్మ్డ్ వర్డ్ అన్నాడు. వీటి నుండి ఏ వర్డ్ ఫామ్ కదా చూడాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు వర్డ్? అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాడు. అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఇందులో ఏ వర్డ్ ఫామ్ కాదు? ఇందులో ఈ ఉందా? అడ్మినిస్ట్రేటర్లో ఈ లేదు కాబట్టి ఇది చూడండి, మినిస్టర్. ఇక్కడ ఈ లేదు కానీ ఇక్కడ ఈ ఉంది, రైట్? అంటే ఇది పాసిబుల్ కాదు. సింపుల్. నెక్స్ట్, క్రియేటివ్, డిస్ట్రాయ్ సేమ్ యాంటీనోమ్. అనిలాగ్లో యాంటీనోమ్ వస్తుంది కదా, అనిలాగ్లో సినోనిమ్స్ వస్తాయి, యాంటీనోమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, క్రియేటివ్, డిస్ట్రాయ్. అలాగే చూడండి, లాంగ్, షార్ట్. లాంగ్, షార్ట్ అదే ఆన్సర్. థిన్, స్మాల్ సినోనిమ్స్, ఫ్యాట్, హ్యూజ్ సినోనిమ్స్, లాంగ్, టాప్ మోస్ట్ సినోనిమ్స్. నెక్స్ట్, రఘు, బాబు ఆర్ ట్విన్స్. బాబు సిస్టర్ ఈజ్ రీమా. ఓకే, రఘును బాబు అంట, ట్విన్స్ అంట. సో బాబూస్ సిస్టర్ ఈజ్ రీమా. ఓకే, రీమాస్ హస్బెండ్ ఈజ్ రాజన్. రీమాస్ హస్బెండ్ ఈజ్ రాజన్. రఘుస్ మదర్ ఈజ్ లక్ష్మి. రఘు మదర్ లక్ష్మి అంటే వీళ్ళందరికీ మదర్ అన్నట్టే కదా. రఘు మదర్ ఈజ్ లక్ష్మి. లక్ష్మీస్ హస్బెండ్ ఈజ్ రాజేష్. లక్ష్మీస్ హస్బెండ్ ఈజ్ రాజేష్. ఓకే, హౌ ఈజ్ రాజేష్ రిలేటెడ్ టు రాజన్? హౌ ఈజ్ రాజేష్ రిలేటెడ్ టు రాజన్? కూతురు వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ తండ్రి ఏమవుతాడు? ఫాదర్ ఇన్ లా అవుతాడు. ఓకేనా? క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హౌ రాజన్ ఈజ్ రిలేటెడ్ టు రాజేష్ అనట్లేదు, హౌ రాజేష్ ఈజ్ రిలేటెడ్ టు రాజన్ అంటున్నాడు. క్లియర్ వన్? ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అరిహంతి ఈజ్ రిటన్ యాజ్ ZIRZSMG, bud is written as YRIW, then how will painter be coded as? ఇది ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు, డైరెక్ట్గా వేస్తున్నా చూడండి. PAINTER. ఆర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? I. ఈకి ఆపోజిట్ వై వి. ఓకే, రైట్. సో టీకి ఆపోజిట్ వర్డ్ జీ, ఎన్కి ఆపోజిట్ వర్డ్ ఎమ్, ఐకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆర్, ఏకి ఆపోజిట్ వర్డ్ జెడ్,
పీకి ఆపోజిట్ వర్డ్ కే, KZRMVI, KZRMVI, అంతేనా? నెక్స్ట్, in the following series replace the question mark with the suitable option. Okay, 2, 5, 11, 23. So the difference is 3 here, the difference is 6 here, the difference is 12 here. అంటే చూడండి 3 into 2 6, అలాగే 6 into 2 12, 12 into 2 24. సో 24 plus 23 47. ఓకేనా? నెక్స్ట్ 27, 36, 74, 150, 306, 17, 36. చూడండి ఇక్కడ సింపుల్గా చెప్తున్నా చూడండి, 17 into 2 plus 2 ఎంత? 36. అలాగే 36 into 2 plus 2 ఎంత? 74. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 150. 150 into 2 plus 2 ఎంత? 302. సో అలాగే 302 into 2 plus 2 ఎంత? 606. సో వాట్ ఈస్ ఆన్సర్? 302. Okay, next one. A group of 1200 persons consisting of a captain and soldiers is traveling in a train. For every 15 soldiers, there is one captain. The number of captains in the group is. ఇక్కడ ఏమంటున్నాడు? A group of 1200 persons consisting of a captains and soldiers is traveling in a train. For every 15 soldiers, there is one captain. For every 15 soldiers, there is one captain. So for every 15 soldiers there is one captain, right? So the number of captains in the group is, so 15 soldiers ki one captain ఉన్నడంట. సో అప్పుడు ఎంత వస్తుందమ్మా? ఓకే, రైట్. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడు? 15 సోల్జర్స్కి 1 కెప్టెన్ ఉన్నారంట, అంతే కదా? సో అందరూ ఏం చేస్తారు? 1200 బై ఎంత? 15 వేస్తాడు. అందరూ ఏమనుకుంటారు? 80 ఆన్సర్ అనుకుంటారు కదా. బట్ ఆన్సర్ అనేది 80 కాదు. ఇది 80 కాదో చూద్దాం. ఇది 80 కాదా ఆన్సర్? ఇప్పుడు ఫర్ ఎవ్రీ 15 మెంబర్స్కి ఒక 1 కెప్టెన్ ఉన్నారంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? 16 మెంబర్స్ ఉన్నారు కదా. 16 అంటే ఈ ఒక గ్రూప్లో 16 ఉన్నారు. అట్లా 1200 పర్సన్స్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే ఒక గ్రూప్తో ఒక కెప్టెన్ అనుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్కి ఒక కెప్టెన్ ఉంటాడు అంటే ఒక గ్రూప్లో 15 + 1 ఎంత? 16. అంటే 16 మెంబర్స్లో ఒకళ్ళు కెప్టెన్ ఉంటారు, ఇంకొక 15 మెంబర్స్ ఏమో సోల్జర్స్ ఉంటారు, రైట్? సో అంటే 1200 బై 16. సో దీన్ని మనము 300 బై దీన్ని 4 అని రాయొచ్చు, దీన్ని 75 తీసుకోవచ్చు. అంటే 75 మెంబర్స్ క్యాప్టెన్స్ ఉన్నారు. ఓకే, 75 మెంబర్స్ క్యాప్టెన్స్ ఉన్నారు, రైట్? సో రిమైనింగ్ 1125 ఎవరున్నారంటే సోల్జర్స్ ఉన్నారు. ఇక్కడ క్యాప్టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి క్యాప్టెన్స్. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:20. 4:20 అవుతున్నప్పుడు అడుగుతున్నాడు. ఇది ఫార్ములా ఏంటి? θ = 11/2m మైనస్ 30h. ఓకే, సో 11/2 మినిట్స్ ఎంత? 20 మైనస్ 30h. ఓకే, సో ఎంత వస్తుంది మనకు? 110 మైనస్ 120 మాడ్యులస్ కాబట్టి ఎంత వస్తుంది? 10 degrees. వాట్ ఈస్ ఆన్సర్? 10 degrees. ఓకే, నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇదేం లేదమ్మా, మిర్రర్ ఇమేజ్ అనుకోండి. మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్. ఇది లెఫ్ట్కి చూపెడితే ఇది రైట్కి చూపెడుతుంది. అలాగే సో ఇందులో డిఫరెంట్ వన్ కనుక్కోవాలి. డిఫరెంట్ వన్ కనుక్కుంటే సరిపోతుంది. ఇందులో డిఫరెంట్ వన్ ఎక్కడుందో నేను చూస్తాను, చెప్తాను, వెయిట్. సో ఇందులో డిఫరెంట్ వన్ ఈజ్ సి. సి చూడండి, ఇక్కడ కనబడకపోతే సి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సో కంప్లీట్ ద ఫాలోయింగ్ ఇమేజ్. ఏముందమ్మా, ఇది సింపుల్. ఇలా పెట్టేసి సో బాక్స్లో
ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆపోజిట్ ఉండాలి. అలా ఆపోజిట్ ఉన్నది ఏ ఆపోజిట్ ఉంది, అంతేనా? ఏ ఈజ్ ఆపోజిట్. ఓకే, సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ టెస్ట్ 6. ఎవ్రీ వెన్స్డే జరిగే టెస్ట్ 6 కంప్లీట్ చేశాము. సో అలాగే మనకు ప్రోగ్రామ్ ఉందమ్మా ఒకటి. సో మనకు ఒక 30 MCQs ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఎక్సలెంట్ ప్రోగ్రాము, మన వాళ్ళు రాస్తున్నారు. 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ప్రతి దాంట్లో ఒక 30 MCQs ఉంటాయి. ఓకే, ఆ 30 MCQs చేసినట్టయితే మీకు మ్యాక్సిమం ఆ యావరేజ్ ఆ చాప్టర్స్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకు యావరేజ్, పర్సంటేజెస్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయాయి. ఎవరైనా జాయిదా వేద్దామనుకున్నాను జాయిగా ఉండి ఒకసారి టెస్ట్ రాయండి, తెలుస్తుంది ఆ లెవెల్ ఎంత ఉందనేది. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే. చూడండి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే 64 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ఆ 64 క్వశ్చన్స్ చేస్తే సగం అయిపోతుంది మేము ప్రిపరేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మనము క్లాసెస్ రన్ అవుతున్నాయి మనకు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశాము. ఆ క్లాసెస్లో కూడా జాయిన్ కండి. ఆన్లైన్ అయితే 2,999, ఆఫ్లైన్ అయితే 11,999. రైట్, ఇంకా మీకు డిస్కౌంట్ కావాలంటే ఆఫీస్కి వచ్చి అడిగితే మేము డిస్కౌంట్ కూడా ఇస్తాము. మాకు అలాగా సార్ ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్సే కావాలనుకుంటే సో వీ హ్యావ్ ప్లాన్ ఫర్ దట్. ఆఫ్లైన్ 1,999, నెక్స్ట్ ఆన్లైన్ 9,999. ఓకేనా? రైట్, సో with this we completed our session. If you have any doubts regarding this session, so you can comment in the comment box, or otherwise students ఎవరైనా గ్రూప్లో ఉంటే గ్రూప్లో కూడా కామెంట్ చేయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మా, నోటిఫికేషన్ ఈజ్ వెరీ సూన్. నోటిఫికేషన్ అనేది దగ్గరలోనే ఉంది. మీరు ఎవరైనా మ్యాథ్స్లో వీక్ ఉన్నా లేకపోతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నా వచ్చి క్లాసెస్ వినండి, తర్వాతనే ఫీజు పే చేయండి. ముందే ఫీజు పే చేయమనట్లేదు, ముందు మా క్వాలిటీ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.